నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. డివిజన్లోని ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడి. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జగనన్నకు చెబుతాం ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమం తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, డివిజన్లోని ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జగనన్నకు చెబుతాం ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో డివిజన్ మరియు మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తెలియచేయాలని, సమస్యలు తెలియజేసేందుకు సచివాలయ సిబ్బందితో అర్జీలు రాసేవారిని ఏర్పాటు చేశామని వినియోగించుకోవాలని సూచించారు. సమస్యల సత్వర పరిష్కారానికి జరుగుతున్న ప్రత్యేక విజ్ఞప్తుల కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఆ పరిష్కారం కూడా క్వాలిటీ నాణ్యతతో కూడి ఉండాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదామనేసి 1902 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైనా తమ సమస్యలకు సంబంధించి 1902 కాల్ చేసినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఎవరు, అతను ఎక్కడ ఉన్నారు, అతను ఏ అర్జీ ఏ రకానికి పెట్టారు, ఏ సమస్య కోసం పెట్టారు, అతనికి పేరు, ఫోన్ నంబరు అవన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత ఆ సమస్యకు సంబంధించి మనకు వాళ్ళకు కాల్ చేసి ఆ సమస్య ఉన్న ప్లేస్కి అక్కడికే వెళ్ళి అతనితో మాట్లాడి నోటీసులు ఇచ్చేసి, బోత్ పార్టీస్ కూడా నోటీసులు ఇచ్చేసి అతని సమస్య పరిష్కరించబడేదైతే అక్కడ వెంటనే పరిష్కరించబడడం జరుగుతుంది. లేకపోతే పరిష్కరించడానికి వీలు కాకపోతే ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా మనకు జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారంలో బుధవారము, శుక్రవారము ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ లెవెల్ అధికారులు మరియు మండల స్థాయి అధికారులు అందరూ వచ్చి ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఇక్కడికే, అంటే కొన్ని సమస్యలు మండల స్థాయిలో పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు డివిజన్ స్థాయిలో పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కారం అవుతాయి. ప్రతి సోమవారము స్పందన కార్యక్రమానికి మనం తిరుపతికి వెళ్లకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తమే ఇక్కడికి వస్తుందన్నమాట. ఇది ప్రతి సోమవారము, శుక్రవారము జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఇప్పటికే మొట్టమొదట తిరుపతి జిల్లాలో చిట్టమూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. తర్వాత బాలాయపల్లి, రేపు ఉదయం 10:30 డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జగనన్నకు చెబుదామనే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీనికి అన్ని శాఖల జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరవుతారు. వీరికి సంబంధించి మనకు ప్రెస్, అలాగే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని గూడూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ విలిక్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు మంగళవారం క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ఈ రోజుల్లో మన దేశంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉందని, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వెంటనే కనుక్కుని తగిన చికిత్స తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, ఇన్నర్ విల్ క్లబ్ ప్రెసిడెంట్ విష్ణు వందన, సెక్రటరీ శశిరేఖ, ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ స్నేహలతారెడ్డి, మెంబర్లు లక్ష్మి, శశికళ, బొమ్మిరెడ్డి, మైథిలి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడా నీకు మనకు క్యాన్సర్ కంపల్సరీ అని వచ్చినప్పుడు భగవంతుడు మనం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్తే బెస్ట్ అనుకోవాలి. క్యాన్సర్ అనేది మనకు తప్పదు అనుకున్నప్పుడు అంటే 100% క్యూర్ ఉంది.
బ్రెస్ట్ క్యాన్సర్కి మాత్రం 3rd స్టేజ్లో కూడా వాళ్ళు, ఎందుకంటే తొందరగా కనుక్కోగలుగుతారు, పైనే కనిపిస్తుంది కదా. మిగతా క్యాన్సర్స్ అన్నీ లంగ్స్ కానీ, ఊపిరితిత్తులు, తర్వాత స్టమక్ క్యాన్సర్ అట్లాంటివన్నీ లోపలే ఉంటాయి కాబట్టి లాస్ట్ 3rd స్టేజ్ 4th స్టేజ్ దాకా కూడా కనిపెట్టలేకపోతారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి బయటనే ఉంటుంది కాబట్టి చాలా వరకు తెలుసుకొని కనుక్కొని తొందరలో క్యూర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా వాళ్ళు హోల్ లైఫ్ మామూలుగా ఎలాగ జీవిస్తారో అన్ని ఏళ్ళు, 80 ఏళ్ళు వాళ్ళకి ఆయుర్దాయం ఉంటే 80 ఏళ్ళు బతకగలుగుతారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్తే ఈజ్ ద బెస్ట్ క్యాన్సర్ అని చెప్పాలి, ఎందుకంటే దానికి కంప్లీట్ క్యూర్ ఉంది కాబట్టి. అట్లాగే తనుజ్ ఎంతో బాగా అన్నీ చెప్పింది మీకు. మీరు దాని గురించి పిల్లలు కూడా, పెద్దోళ్లే కాదు మీ పేరెంట్సే కాకుండా మీరు కూడా ప్రతిరోజు ప్రతి సండే అని పెట్టుకోండి. బ్రెస్ట్ తడుముకొని వీలైనంత వరకు మనకు చిన్నపిల్లలకు వచ్చేటివన్నీ బినైన్ గడ్డలే, అది చాలా సింపుల్గా తీసేస్తారు, గట్టిగా ఉంటుంది. చెప్పింది కదా తనుజ, బ్రెస్ట్ మౌస్ అంటారు, తిరిగిపోతూ ఉంటుంది లోపల. అటు పట్టుకుంటే చేతికి కూడా తగలకుండా ప్రెస్ చేసినప్పుడు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటివి తీసేది కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు. దాని గురించి ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. క్యాన్సర్ వచ్చినా కూడా మనోధైర్యంతో నిలబడి దానికి కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే చనిపోతారు, ఇంకానే పాతకాలంలో ఉండింది. ఇప్పుడు ప్రతి క్యాన్సర్కి కూడా ఎంతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి టెన్షన్ పడకుండా, రాకుండా ఉండేదానికి మనం ఏం చేయలేము, క్యాన్సర్ రాకుండా ఉండేదానికి. వచ్చిన తర్వాత అర్లీ స్టేజ్లో కనుక్కుంటే ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్ హైజీనిక్ గురించి కూడా మేడం ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్స్ వాడుకునే విషయం మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. దాంట్లో నుంచి కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరూ పీరియడ్ టైంలో ఆ ప్యాడ్స్ అనేటివి రోజుకు 2 సార్లు 3 సార్లు అవి వెట్ కాకపోయినా కూడా మార్చుకుంటా ఉండాలి. కాబట్టి మీరు దానిలో హైజీనిక్గా పెట్టుకుంటే చాలా గర్భసంచికి సంబంధించి, వెజైనాకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని రాకుండా చూసుకోవచ్చు. అదే మనకు వైట్ డిశ్చార్జ్ కానీ, బ్లీడింగ్ కానీ, బాగా స్మెల్ అనిపించినప్పుడు లోపల ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మందులు వేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఇలాంటి చిన్న విషయాలు మనం సిగ్గుపడకుండా, దాచుకోకుండా మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు సరైన వైద్యం ఇప్పిస్తారు. చాలామంది సిగ్గుపడి చాలా జబ్బులు లేట్గా కూడా డాక్టర్ల దగ్గరికి పోతుంటారు. కొంతమంది తెలుసుకొని కూడా వాటిని సిగ్గుపడి చూసుకోకుండా ఉంటారు. మనకంతా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది మనకు అందుబాటులో. జక్కా సుజాతమ్మ క్యాన్సర్ హాస్పిటల్ అని నెల్లూరులో ఉచితంగా చూస్తారు ఈ క్యాన్సర్ పేషెంట్లకి, ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఏదైనా క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు వస్తే మనకు దగ్గరలో అందుబాటులో ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ ఖర్చు లేకుండా కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకు ఆ సదుపాయాన్ని కూడా ఇచ్చుండారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు అందరూ అర్థం చేసుకొని మీరు పాటించి మీ పక్కన వాళ్ళకు కూడా ఇవన్నీ చెప్పి అవేర్నెస్ లాగా మీరు తెలుసుకొని అందరికి కూడా తెలపాలి. ఇంకా కొద్ది ఎక్కువ మంది మీ పేరెంట్స్ వచ్చుంటే ఇంకా బాగుండేది. మీరందరూ సరిగ్గా చెప్పలేదేమో, మీ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ మంది వచ్చుంటే బాగా అన్నీ అర్థం చేసుకునే అవకాశం ఉండేది. ఈరోజు మనకింత వివరంగా మన డాక్టర్ తనూజ గారు మీకు అందరికీ చెప్పిన దానికి మా 2 క్లబ్బుల తరపున, మా మెంబరే ఆమె, అందుకని ఆమెకు కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపు. మామూలుగా క్యాన్సర్కి సంబంధం లేని గడ్డలు వచ్చి 2 రకాలు. ఫైబ్రో అడినోమా అని ఒకటి ఉంటుంది, ఫైబ్రో అడినోసిస్ అని ఉంటుంది. ఫైబ్రో అడినోమా అనేది మనం ఒక రొమ్ము తీసుకొని ఆ రొమ్ముని ఇట్లా టచ్ చేస్తే మనకు గడ్డలాగా తగులుతుంది అన్నమాట. కానీ కొంచెం పెయిన్ ఉంటుంది, దాన్ని ఫైబ్రో అడినోమా అంటారు. అట్లా కాకుండా కొంచెం గడ్డ తొరగకుండా మన చేతికి తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్రెస్ట్ ఇన్ ద మౌస్ అంటారు దాన్ని ఫైబ్రో అడినోమా అంటారు. ఈ 2 వచ్చి యంగ్ ఏజ్లో కూడా ఉంటాయి. 14 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ అట్లా ఏజ్లో వాళ్ళకు కూడా ఉంటుంది. వీటి నుంచి క్యాన్సర్ రాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ చిన్న గడ్డలు చూసి కూడా భయపడి అన్ని హాస్పిటల్కి తిరుగుతారు. అసలు క్యాన్సర్ ఉండే వాళ్ళు మాత్రం దాని గురించి పట్టించుకోరు. ఈ రెండింటికి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు వెంటనే గుర్తిస్తారు. మామూలుగా క్యాన్సర్ గడ్డలు ఎట్లా ఉంటాయంటే సడన్గా అన్నోటిస్డ్గా అవి మన చేతికి తగులుతాయన్నమాట. చేతికి తగిలినప్పుడు రాయిని పట్టుకుంటే మనం ఎంత హార్డ్గా ఉంటుందో ఆ రొమ్ము గడ్డను పట్టుకుంటే కూడా అంత గట్టిగా ఉంటుంది. కొంతమందికి రొమ్ము మొనల్లో నుంచి రక్తస్రావంలాగా కారుతూ ఉంటుంది. కొంచెం మందికి కొంచెం స్టేజ్ ఎక్కువైనప్పుడు
ఆ రొమ్ము గడ్డ వచ్చి చర్మానికి అతుక్కోపోయి పక్కరింగ్ అంటారనమాట. మనము బత్తాయికాయని ఒత్తితే ఎట్లా లోపల ముడతలుగా వస్తుంది కదా, అట్లా వస్తుంది అనమాట. దాన్ని పక్కరింగ్ ఆఫ్ ద స్కిన్ అంటారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మామూలుగా మనము మీ అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పండి, మనం స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా 2 చేతులు 2 బ్రెస్టులతో ఇట్లా పట్టుకోను చెక్ చేయకూడదు. ఇట్లా పట్టు చేసుకుంటే నార్మల్ బ్రెస్ట్ కూడా మనకి గడ్డలాగా తగులుతుంది. అట్లా కాకుండా దాన్ని ఇట్లా రౌండ్గా తిప్పుతూ చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఏదన్నా మనకి అనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళమని మీ పేరెంట్స్ అందరికీ చెప్పండి. మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి 51 సంవత్సరాల పైన వచ్చిన వాళ్ళకి రావచ్చు 90%, 5% మాత్రం 35 సంవత్సరాల వాళ్ళకి, పాలిచ్చే తల్లులకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రొమ్ము క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో కానీ చూసుకుంటే వెంటనే సర్జరీ చేసుకొని మామూలు జీవితాన్ని గడపవచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అడ్వాన్స్ స్టేజ్లో వాటికి ఊపిరితిత్తుల్లోకి, గర్భాశయ అండాల్లోకి, బ్రెయిన్లోకి కూడా క్యాన్సర్ పాకేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి కారణాలు జెనెటికల్గా వస్తుంది అనమాట. జెనెటికల్గా అంటే మన అమ్మ వాళ్ళకున్న, అమ్మమ్మ వాళ్ళకున్న, నానమ్మకున్న, మేనత్తలకున్న, అక్క చెల్లెలకున్న వాళ్ళకు వచ్చేదానికి అవకాశం ఎక్కువ. అట్లా మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా రొమ్ము క్యాన్సర్ ఉంటే మనం 30 years దాటిన తర్వాత అందరూ మ్యామోగ్రామ్ అని ఒక టెస్ట్ చేస్తారు. దాంట్లో మనకి 4 years ముందు క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటే దాంట్లో డిటెక్ట్ చేసుకోవచ్చు. అట్లే ఇంకొక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, BRCA1, BRCA2 అని ఉంటుంది. అదైతే కొంచెం కాస్ట్లీ, దాంట్లో కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమా స్టార్ యాంజియోనా జిలియోనా అని ఒక ఉండేది. మదర్కి, గ్రాండ్ మదర్కి వాళ్ళ ఫ్యామిలీలో అంతా క్యాన్సర్ ఉందని ఆమె 35 years అప్పుడే 2 బ్రెస్ట్లు తీసేసుకొని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేసుకున్నాను. మన సినిమా యాక్టర్స్ చాలామందికి కూడా, మనీషా కొయిరాలా, శిల్పా శెట్టి, వీళ్ళంతా బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అయ్యి అన్ని స్టేజ్లు దాటుకొని ఇప్పుడు హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారు. అంటే ముందుగా ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నమాట. ఇంకా కొంచెం క్యాన్సర్ వచ్చేదానికి ఇంకా ఏంటంటే గుట్కాలు, పాన్ పరాగులు, పొగాకు నవ్వులుతారన్నమాట చాలామంది లేడీసు. అట్లా పొగాకు నవ్వటాలు, అవన్నీ ఆల్కహాల్ తీసుకోవటము, వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఇంకొకటి పర్సనల్ హైజీన్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. బయట ఫుడ్ తీసుకోకూడదు. బయట బోండాలు, బజ్జీలు అవన్నీ ఉంటాయి కదా, ఆ దాంట్లో వచ్చే అవన్నీ కార్సినోజెనిక్ అన్నమాట, క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్డే తినాలి. ఎప్పుడైనా అకేషనల్గా తినొచ్చు. అది కాకుండా ఇప్పుడు ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు అవన్నీ ఎక్కువైపోయాయి. వాటిల్లో అంతా అజినోమోటో అనే ఒక సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. అది కూడా రీసెంట్గా ఒక క్యాన్సర్ కారకం అని చెప్పి అందరూ ఇప్పుడు ప్రజెంట్ అందరూ చెప్తున్నారు. ఆ బయట ఫుడ్ తీసుకోకుండా ఇంట్లోనే ఫుడ్ తీసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. రోజు 12 glasses వాటర్ తీసుకోవాలి. మీరందరూ కూడా ఉదయం నిద్రలేస్తానే ఒక 2 glasses గోరువెచ్చటి వాటర్ తీసుకొని ప్రతిరోజు టాయిలెట్ పోయేది అలవాటు చేసుకోవాలి. ఒకరోజు మనం టాయిలెట్ పోకుండా చేస్తే దాంట్లో వాటర్ ఉండే వెనకదంతా రీఅబ్జార్బ్ అయిపోయి స్టూల్ హార్డ్గా అయిపోతుంది. మోషన్ హార్డ్గా అయిపోయి దాన్ని మనం మోషన్ పాస్ చేయాలనుకున్నప్పుడు ప్రెషర్ వస్తుంది అనమాట. ప్రెషర్ వచ్చి అది చిట్లి, యానల్ ఫిషరు, పైల్స్ అట్లా అంతా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 12 glasses వాటర్, 12 glasses నీళ్లు తాగాలి అందరూ. ఆ నీళ్లు తాగినప్పుడు మన ఇంట్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయి హెల్తీగా ఉంటాము. అది ఇంకొకటి ఏంటంటే ప్రతి 2 గంటలకు ఒకసారి యూరిన్కి వెళ్ళాలి. మనం ఎక్కువసేపు యూరిన్కి వెళ్ళకుండా పాస్ చేసుకుని అట్లే ఆపుకున్నామంటే ఎక్కువగా స్టూడెంట్స్లోనే టాయిలెట్స్ బాగుండవని యూరిన్కి వెళ్ళదు. యూరిన్కి వెళ్ళినప్పుడు మనకు పస్సెల్స్ వచ్చేస్తాయి, యూరిన్లో కాన్సన్ట్రేట్ అయిపోయి. ఆ పస్సెల్స్ ఫస్ట్ యూరినరీ బ్లాడర్లో ఉంటాయి, తర్వాత యూరిటల్స్కి వెళ్తుంది, తర్వాత కిడ్నీకి వెళ్తుంది. అందుకని చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. రోజు 2 పూట్ల స్నానం చేయాలి. ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. పడుకునే ముందు కూడా ఒకసారి బ్రష్ చేసి పడుకుంటే మంచిది. తర్వాత ఇంకా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి మా పాఠశాల తరఫున సాగర స్వాగతం. ఈరోజు మా పాఠశాలని సెలెక్ట్ చేసుకుని ఆడవాళ్ళకు ఉండే చాలా అంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అని చెప్పి చాలామంది బయటకు చెప్పరు. అటువంటి సమస్యల్ని కూడా ఈరోజు వాళ్ళు మా పిల్లలకి విశదీకరించి ఎలా ఉంటే మనం ఎంత హైజీనిక్గా ఉంటే మన ప్రాబ్లమ్స్ అంత తక్కువ ఉంటాయి అని చెప్పడానికి ఈరోజు మా పాఠశాలకు వచ్చేసి మంచి మంచి సూచనలు అందజేస్తున్న మేడమ్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
థ్యాంక్స్ మేడం. మా పాఠశాలను ఎన్నుకుని ప్రతిసారి మీ అమూల్యమైన సేవల్ని మాకు అందిస్తున్నందుకు. ఈరోజు మా విద్యార్థులు ఈ సందేశాన్ని తెలుసుకుని ఆ విషయాన్ని పాటిస్తూ తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలన్నీ కూడా తెలుపుతారు. ఆ విధంగా వాళ్ళు ఉంటారని, మంచి శుభ్రమైన ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. హెడ్ మిస్ట్రెస్ గారు పర్మిషన్ ఇచ్చిన పిదప మేము ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి తెలియజేయాలనుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాధవీలత మేడంకి మా రెండు సంస్థల తరఫున ధన్యవాదాలు. తనూజ మేడం గారిని మేము అడగంగానే ఆమె చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి మీకు బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా రాకుండా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని గురించి తెలియజేసేందుకు ఇచ్చేసినందుకు ఆమెకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం గారు చెప్పే మాటలన్నీ శ్రద్ధగా విని జాగ్రత్తగా పాటించాల్సిందిగా ధన్యవాదాలు. అప్పుడప్పుడు మా స్కూల్కి వచ్చి మా పిల్లలకు కావాల్సిన సదుపాయాలు నచ్చి వాళ్ళకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి అప్పుడప్పుడు మా స్కూల్ని సందర్శించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అది వెంటనే క్యూర్ అయ్యే విధంగా హాస్పిటల్స్కి పోయి చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ వారంలో మాకు 2 ప్రోగ్రాంలు ఇక్కడ ఇచ్చిన దానికి మీ హెడ్ మిస్ట్రెస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణంలోని పూల తోటలో నివసిస్తున్న వెంకటమ్మ అనే మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇండియన్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పలసరుకులు మరియు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ రోహిణి 5,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, విష్ణు, వందన, ఎస్ లక్ష్మి, శశికళ, స్నేహలతారెడ్డి, మైథిలి, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పూల తోటలో వెంకటమ్మ అనే మహిళ కిడ్నీ వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఉంది. రెడ్ సంస్థ ద్వారా మాకు విషయం తెలిసింది. వెంటనే మా మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ సభ్యులు స్పందించి ఆ పాపకు ఏదో ఒకటి చేయాలని చెప్పి మాకు కొంత నగదు రూపంలోనూ కొంత సామాన్లు, చిన్నపిల్లలకి బట్టలు అవి తెచ్చివ్వడం మా సంస్థ తరఫున తెచ్చివ్వడం జరుగుతుంది. వీటిని ఆ పాప సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. డయాలసిస్ కూడా ఇంకా రావద్దని చెప్పారంట. ఆ పాపని లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టుగా చెప్పారు డాక్టర్స్. నిజంగానే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. పట్టణంలో ఉండే వాళ్ళు దాతలు ఎవరైనా ఉండి కూడా ఆ పాపకు సహాయం చేయాలని మా రెండు సంస్థల తరఫున కోరుకుంటున్నాం. గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు క్రాస్ రోడ్డు ప్రాంతంలో గూడూరుకు వెళుతున్న మోటార్ సైకిల్ను వెనుక నుండి ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో తిప్పవరప్పాడు ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తిప్పవరప్పాడు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహన చోదకులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ఆటోలు ఎన్ని ఆపుతున్నా మా మీద కేసులు పెడతారు, మేము ఎక్కించుకోమని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఎక్కడ చూసినా వాహనాలు నిలపకపోవడంతో క్షతగాత్రుని భార్య, కుమారుడు దీనంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అందరినీ వేడుకోవటం కలచివేస్తుంది. రాజకీయ కక్షతో చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో రిలే దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 14వ రోజు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా మాజీ ముఖ్యమంత్రిని రాజకీయ కక్షతో అరెస్టు చేయించారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత ప్రతి ఇంటికి వెళ్లి అక్రమ అరెస్టును వివరించాలని సూచించారు. కొత్తగా నేడు ఔటర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ను చేర్చారని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం, కక్ష సాధింపు చర్యలు చేయలేదని గుర్తు చేశారు. ఈ దీక్షలో నాయకులు శీలం కిరణ్ కుమార్,
భాస్కర్ రెడ్డి, పొలిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్, శివకుమార్, రహీం, సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అరెస్ట్ అయ్యారు, ఏ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన విషయం కూడా తెలియని వాళ్ళందరూ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే ఒక వార్త వచ్చింది, మన లోకేష్ బాబు గారిని ఈ ఇన్నర్ రోడ్డు కేసులో A14గా చేర్చారు. ఇప్పుడే చేర్చారు ఏసీబీ వాళ్ళు. ఈరోజు ఏం దొరకపోతే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయలే, ఇన్నర్ రింగ్ రోడ్డే లేని కేసులో ఆయన్ని 14వ ముద్దాయిగా ఈరోజు పెట్టడం నిజంగా చాలా అన్యాయం. అట్లాగే ఈరోజు జడ్జి గారు కూడా సెలవు పెట్టారు. సెలవు చూసారు, ఇన్ఛార్జ్ జడ్జి వచ్చినట్టున్నాడు ఏసీబీ కోర్టులో. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా మన క్వాష్ పిటిషన్ని రేపు విచారిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా డ్రాగాన్ చేస్తూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు వస్తున్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఏదైనప్పటికీ ఖచ్చితంగా న్యాయం అనేది గెలుస్తుంది, దాంట్లో ఏమి రెండో మాట లేదు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా నాయకులందరితో మాట్లాడి అవసరమైతే ఆమరణ దీక్ష కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి పెద్దలతో మాట్లాడి చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేస్తే బాగుంటుంది, అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి చూద్దాం. అన్ని షుగర్ బీపీలు అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కోసం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అది కూడా పెద్దలతో మాట్లాడి ఎప్పుడు చేయాలా అనేది కూడా మాట్లాడి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కార్యకర్తలు, ముఖ్యంగా యువ నాయకులు మీరందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా రిమాండ్లో ఉంచారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు విషయం ఈరోజు జ్యోతి పేపర్, ఈనాడు పేపర్లో స్పష్టంగా ఉంది. ఎందువల్లంటే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన డబ్బులు ఎంత పెట్టాడు, ఎక్కడెక్కడ పెట్టాడు, ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ దాదాపు 400 సెంటర్లో ఉండడం కూడా. విద్యార్థులకు ప్రతి ఒక్క కళాశాల యందు కూడా నైపుణ్య కోర్సులు ఏర్పాటు చేసి పిల్లలు వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆలోచించి ఆశించి 2014లో ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి మంత్రిమండలి ఆమోదం పొందడం జరిగింది. దీనికి సంబంధించి సిమెన్స్ అనే సంస్థ, జర్మనీ సంస్థ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టడం ముందుకు రావడం జరిగింది. ఆ సిమెన్ సంస్థ తన సిస్టర్ కన్సల్టెంట్తో కూడా కలిసి డిజైన్ టెక్ అనే సంస్థ కలిపి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనం చేపట్టేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పుడు ఎండీగా ఉండింది కూడా ప్రేమచంద్రారెడ్డి గారు. అప్పుడు మన రాష్ట్రానికి ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా ఉండింది. కావాలని చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అనేది మనకు తెలుస్తూ ఉంది. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి పోయి బాగా ఈ అక్రమ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజల్లో చెప్పడం వల్ల జనాల్లో మంచి ప్రపంచం వస్తుండేదలకి దాన్ని ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా పాదయాత్ర సక్సెస్ అయ్యేదలకి దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళు ఒక కేసు పోతే ఇంకొక కేసు అంటారు, అంగళ్ళ కేసు అంటారు, ఏదో ఒక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి. ఎలక్షన్ టైంలో వీళ్ళు మన తిరగకూడదు. ఈరోజు గూడూరులో 14వ రోజు గూడూరు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, గూడూరు 2024 అభ్యర్థి అయిన పాసి సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ 14వ రోజు రిలే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్టు మూర్ఖుడు
రాజు కంటే బలవంతుడు. అదే రాజే మూర్ఖుడైనప్పుడు ఆ దేశ ప్రజలు ఏమవుతాయనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు ఈరోజు దానికి నిదర్శనంగా కనపడుతున్నాయి. మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా రాష్ట్రం అభివృద్ధి కోసం కన్స్ట్రక్షన్ చేస్తారు, రోడ్లు వేస్తారు, కాలువలు కడతారు, డ్యాములు కడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేదాకా కూడా అన్ని ఆయన కూల్చేసినట్టు కానీ ఏది కట్టిన సందర్భమే లేదు. అయితే చెప్తున్నామంటే రానున్న కాలంలో దీనికి ముందు జరిగినటువంటి రాజశేఖర రెడ్డి పరిపాలనలో తండ్రి సీఎంగా ఉంటే తనయుడు దోచుకుంటే 6-7 మంది ఐఏఎస్ జైలు పోయారు. ఈ 4 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఆ తనయుడే సీఎం అయ్యి మన రాష్ట్రాన్ని దోచుకుంటే రాబోయే కాలంలో ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తారు? అంటే అతను చేసిన తప్పులు మీపై వేసుకొని మీ భవిష్యత్తుని బలంగా పెట్టి మీ భవిష్యత్తుతో అతను ఆడుకుంటుంటే ఈరోజు చెప్తున్నాడంట, అయ్యా మీరు ప్రతి ఐపీఎస్ కాడ ఐఏఎస్ల కాడ అయితే తప్పులు చేయించేశాను, మీరు కానీ రేపు ఎలక్షన్ మాకు చేయకపోతే మీరందరూ జైలుకి పోతారు, బాబు గారు సీఎం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికెక్కడ దొంగోట్లు చేర్పించడంలో కానీ మీ అధికారుల్ని భయపెట్టి మాకు సపోర్ట్ చేయడంలో కానీ ఎక్కడైనా సరే మీరు పొరపాటు చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రతి కలెక్టరు సాఫ్ట్వేర్ అంటే జాబ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. కానీ అటువంటి అతను ఇప్పుడు ఈ విధంగా చేయటం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు. కానీ ఏ ఉద్దేశంతో ఈ విధంగా చేసిండో ఏమో తెలియట్లేదు. అతను వచ్చిన దగ్గర నుంచి ఒక్క ఇది కూడా లేదు, ఏమీ డెవలప్మెంట్ లేదు. ప్రతి దానికి ఏదో ఒకటి అంత అరాచకాలు, దొంగలు, దోపిడీలు తప్ప వేరే ఏం లేదు. కానీ బాబు గారిని ఆ విధంగా చేసే అతన్ని ఇట్లా ఎందుకు చేశాడు అంటే ప్రజలందరూ ఈ మధ్య ఈ కార్యక్రమాలు పెట్టారు. తిరుపతి జిల్లా కోటలోని శ్రీహరిహర రైస్ మిల్లులో 14,200 కేజీల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందని తిరుపతి విజిలెన్స్ డీఎస్పీ వై మల్లేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సమాచారం మేరకు కోటలోని శ్రీహరిహర రైస్ మిల్లును తిరుపతి విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలు విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ను గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం నేరం కనుక సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా సమీపంలోని పోలీస్ స్టేషన్కు పంపడం జరుగుతుందన్నారు. వారితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నాయక్, సివిల్ సప్లై డ్యూటీ సౌమ్య పాల్గొన్నారు. రాబడిన సమాచారం మేరకు నేను అనగా డిఎస్పి వై మల్లేశ్వర్ రెడ్డి, తర్వాత మా సిఐ చంద్రశేఖర్ నాయక్, సౌమ్య సిఎస్డిటి గారు హరిహర రైస్ మిల్ను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో 14,200 కేజీల 14,200 కేజీల పీడిఎస్ రైసు మనకు రైస్ మిల్లులో దొరికాయి. ఈ పీడిఎస్ రైస్ను ఉంచుకోవడము కంట్రోల్ ఆర్డర్ ప్రకారం నేరం కాబట్టి వాటిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు కోసము పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా రైస్ ఇంకా మిల్లులో ఉన్నాయి, వాటిని రైతులకు సంబంధించింది అని చెప్తున్నారు. వాటిని వెరిఫై చేసి రైతులు ఈ క్రాప్ బుకింగ్ తర్వాత మొదలైన డీటెయిల్స్ వాళ్ళు సమర్పించగలిగితే వాటిని మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి కాకుండా మిగతావి కూడా అనుమానాస్పదంగా ఉంటే అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, గోడౌన్లో ఉంచడం జరుగుతుంది. కేసు నమోదు చేస్తాము. అదేవిధంగా 6A కింద కలెక్టర్ జేసీ గారికి కంప్లైంట్ పంపించడం జరుగుతుంది. మనుబోలు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి సోమవారం రాత్రి ఘనంగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. గత 7 రోజులుగా పూజలు అందుకున్న గణనాథునికి మేళతాళాలు, తప్పెట్లు, డీజేల నడుమ ట్రాక్టర్పై గ్రామంలో ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన లడ్డూ వేలంపాటలో గుంజి అఖిల్ 1,20,000 రూపాయలకు దక్కించుకున్నారు. అదేవిధంగా స్వామివారికి అలంకరించిన నగదు మాలను పీడూరు యూత్ సభ్యులు 68,000కు దక్కించుకోగా
వెండి నాణాన్ని 47,000 రూపాయలకు రవి, రాజా అనే యువకులు దక్కించుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సోమవారం రాత్రి పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా ముంగర విజయ భాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ ఉత్సవంలో విద్యుత్ దీపాలు, బాణాసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. यजमान्यार्थं तत्समास्तः मूले तत्तस्थो ब्रह्ममध्ये मातृगुणास्तः यशोसागराः प्रदीपासुन्दराः नमोऽयं वैश्रवणाय पूर्णये समे कामान् कामकामाय मुक्तिं कामे అదేవిధంగా చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి మాకు ఈరోజు ఇంత పెద్ద ఉభయ కార్యక్రమం ఆదిపూడి రామకృష్ణారెడ్డి గారి పాట 20,000 రూపాయలు. వినాయక చవితి సందర్భంగా గత 7 రోజులుగా నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పూజలు అందుకుంటున్న లంబోదరునికి ఘనంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ స్వామివారి వద్ద ఉంచిన లడ్డూ వేలం నిర్వహించగా 50,000 రూపాయకి చింతల అమర్నాథ్ దక్కించుకున్నారు. పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా పాలెపు శంకర్, రాధ దంపతులు వ్యవహరించారు. అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు దేవుడు లడ్డు వేలం పాటు జరుగుతుంది. మహాగణాధిపతే నమః. నీ పేర్లు చెప్పిన గోత్రం నీకు గోత్రాలు చెప్పి అడిగామా లేదా? ఇంకేంది తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని గరుత్మంతుని ప్రసాదం అయినటువంటి కోడి ముద్దలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చిల్లకూరు సాయికుమార్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకుడు దువ్వూరు శేషారెడ్డి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సోమవారం వేద పండితుల ఆధ్వర్యంలో గరుత్మంతుని పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పంపుతూ దేవస్థానంలోని ధ్వజస్తంభానికి గరుత్మంతుని పటాన్ని ఆవిష్కరిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని గరుత్మంతుని ప్రసాదం అయినటువంటి కోడి ముద్దలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దోనేపర్తి వెంకట బాలసుబ్రహ్మణ్యం మరియు ఉదయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
స్వర్గీయ లోనిపర్తి సుబ్బారావు గారు, వారి సతీమణి శ్రీమతి సుగుణావతమ్మ గారుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు లోనిపర్తి వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు, కోడలు శ్రీమతి లతా గారు, రెండో అబ్బాయి ఉదయ్ కుమార్ గారు, వారి భార్య సంధ్య గారు, వాళ్ళ మనవాళ్ళు సందీపు శ్రీమతి రమ్య గారు, సుమంత్ అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సూచన తప్పకుండా అన్నదానం చేస్తుంటారు. కాబట్టి ఆస్తి ఎంత ఇచ్చారనేది వాళ్ళకి మనకు ముఖ్యం. వాళ్ళు పెద్దవాళ్ళ జ్ఞాపకం పెట్టుకొని మనం చేస్తున్నామనేది ముఖ్యం. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇంకా దేవస్థానంలో లోనిపర్తి సుబ్బారావు జ్ఞాపకార్థం అన్నదానం జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్లోని ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడి.